బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మూసీని జీవనదిని చేస్తానని అప్పట్లో కేసీఆర్ గారు అన్నారు. మరి ఆ హామీలు ఏమైనాయి? ఎందుకంటే మూసీ బ్యూటిఫికేషన్కు బేజం వేసింది బీఆర్ఎస్ అంటూ నిన్న కిషన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. మరి ఈరోజు మీరు ఆ రోజు జీవనదిని చేస్తున్న కేసీఆర్ మాటలకు ఈరోజు సపోర్ట్ చేయాల్సిన పోయి ఎందుకు అడ్డుకుంటున్నారు? చూడండి, దేనికైనా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే అని మేము కూడా చెప్పినాం, వాళ్ళు చేసినా మేము ఆస్వాదిస్తాం అంటే మేము ఆహ్వానిస్తామని చెప్పినాం. ఎవరు కూడా ప్రకృతికి అతిథులు కారండి, దానికి సంబంధించిన పరిష్కారం చూపిస్తా అంటే ఎవరైనా కూడా దానికి వంత వాడతారు. కానీ ఇంత దూకుడు మంచిది కాదని చెప్తున్నాం మేము. ఆక్రమణల పేరిట పేద ప్రజల గూడు తీసేయడం మంచిది కాదని సీఎం గారికి తెలుసు. తెలిసి కూడా ఏ పాపం తెలియని పేదవాళ్లను నిరాశ్రయులను చేస్తున్నాడు కదా. మరి అన్ని అనుమతులతో పేదలు ఇల్లు కట్టుకుంటే మరి వాళ్ళ ఇళ్ళ మీద ఎందుకు పడుతున్నారండి? మీరు అన్నట్టుగా బడాబాబులు ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టిన పెద్ద పెద్ద బడా బిల్డర్లను ఎందుకు టచ్ చేయలేకపోతున్నాడు? దశాబ్ద కాలం పాటు ఉన్నటువంటి ఇంటిని తొలగిస్తున్నాడు సీఎం గారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. మూసీని అభివృద్ధి చేయాలని కూడా తప్పు కాదు. అయితే దశాబ్ద కాలంలో మూసీలో ఆక్రమణలు జరిగినాయండి. కొన్ని వందల ఏళ్ల నుంచి మూసీలో ఆక్రమణలు జరిగినాయి. మరి వేలాది మంది నిర్మించుకున్నారు. మరి వాళ్ళ ఇండ్లు కూల్చివేయడం పైన ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడ్డది. మాది నిర్మాణాత్మక ప్రభుత్వం, వాళ్ళది కూల్చివేతల ప్రభుత్వం. రజితారెడ్డి గారు ఒక్క నిమిషం, పైనుంచి కిందికి రావాలి. పేదవాడిని కొట్టి కూడా వాళ్ళకి ఏ శక్తి లేని పేదవాడిని నువ్వు కూల్చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైతుంది. ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనంటే ఇండ్లు కూలగొట్టుడా, భూములు గుంజుకునుడా, బతుకమ్మ పేరిట చీరలు ఎగ్గొట్టుడా, ఆడపడుచులకు అదిస్తా ఇదిస్తా అని అందరికి ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేసేది ఎంత మాత్రం కూడా మంచిది కాదండి. హైడ్రా బాధితులు భయపడాల్సిన పని లేదు. వాళ్ళకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉంది. ₹1 కూడా తీసుకోకుండా మేము సర్వీస్ చేస్తున్నాం. నిన్న వందల మంది తెలంగాణ భవన్ కు వచ్చి వాళ్ళ గోడును తెలియజేసుకుంటుంటే నిజంగా ఎంత బాధ అనిపించిందండి. బుల్డోజర్లు అమాయకుని మీద పడుతుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలుస్తున్నందుకు కక్ష సాధింపు చర్యగా వాళ్ళ మహిళా మంత్రులను ఉసిగొల్పుకుంటా అసలు సమాజ విరుద్ధమైన మాటలు మాట్లాడిపిస్తూ వాళ్ళతో చాలా దౌర్భాగ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుంది అనేది సత్యం కాదండి. పనిచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇండ్లు నిర్మించుకున్నారండి వాళ్ళు. ఇవాళ నిన్న మొన్న నిర్మించుకునే కావు. మరి వాళ్ళు అక్కడ ఇండ్లే పనికిరానప్పుడు సర్వే నంబర్ ఎట్లా ఇచ్చిర్రు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిర్రు? మూసీ సుందరీకరణ పేరుతో దోచుకోవడానికి ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. మరి 40-50 ఏళ్ల కింద నిర్మించుకున్న ఇండ్లు మరి ఎవరున్నారండి? అప్పుడు వాళ్ళు ఇచ్చినాయే కదా, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లే కదా. మరి ఇవాళ ఏదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నష్టం మేము పూడుస్తున్నాం అన్నట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారండి? ఇందిరమ్మ పాలన అంటే ఇట్లనేనా? మరి ఓవర్ నైట్ కూలగొట్టి డెవలప్ చేస్తారండి వాళ్ళు? కెనాల్ ద్వారానే ఎందుకు కూలుస్తున్నారు? మరి హైడ్రా రోగ నివారణ అని చెప్తున్నాడు, అది పేదవాళ్ళకి పనిచేస్తుందా, పెద్దలకు పనిచేయదండి? మరి మీ హయాంలో ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని అడుగుతున్నాం. మరి ఆక్రమణ అన్నప్పుడు పెద్ద వాళ్ళు కూడా ఆక్రమించారు కదా, మరి వాళ్ళని ఎందుకు టచ్ చేస్తారు? అక్కడికి కూడా వస్తాను అంటున్నారు మేడం, అక్కడికి కూడా వస్తానంటున్నారు రేవంత్ రెడ్డి గారు. పిలుస్తారని భయం లేదు. వీళ్ళ దుందుడుకు చర్యల వల్ల ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు అనేది మా వాదన. ఏ ఇందిరమ్మ చెప్పిందండి? ఏ సోనియమ్మ చెప్పిందండి? మంది కొంపలు కూల్చాలి, పేదవాడి కడుపు కొట్టాలని ఏ అమ్మ చెప్పింది వీళ్ళకు? ఈ బుల్డోజర్ రాజ్యాన్ని అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఆ చేతిలో పట్టుకొని తిరుగుతాడు రాజ్యాంగం. వేరే ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుంటారు, మా పార్టీ ఎమ్మెల్యేలను వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారని వేరే రాష్ట్రాల్లో మాట్లాడతాడు. కానీ తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తారు. అక్కడ బుల్డోజర్ రాజ్యం పనిచేయదని చెప్తాడు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్లను దూకుతారు. అంటే ఏంటి ఈ వీళ్ళ పార్టీ స్టాండ్ ఏందో వీళ్ళకు కూడా తెలుసా? ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది వీళ్ళు. హామీలు వేయినాయి, 300 రోజులు దాటినాయి. 100 రోజులు అన్నాడు, కరెక్ట్ గా సరిగ్గా 300 రోజులు దాటినాయి. ఏం ఆశించి చేస్తున్నారో చెప్పాలి ప్రజలకు. దాదాపు 25,000 మంది కుటుంబాలను వీళ్ళు నాశనం చేసిరండి. 3-4 చావులకు వీళ్ళు కారణమైనరు. అసలు ఏంది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాలి. 1994లో ఇది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పట్టాలు రిజిస్ట్రేషన్ అయినాయని 35-40 ఏళ్ల నుంచే ఉంటున్నామని మరి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిర్రు, కరెంటు బిల్ ఇచ్చిర్రు, వాటర్ బిల్ ఇచ్చిర్రు. మరి అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు అనేది ప్రజలు అడుగుతున్నారు. ఇల్లు అనేది ఒక ఎమోషన్, మధ్యతరగతి జీవితాల కదా టాస్క్ అండి. వీళ్ళకి ఏం తెలుసండి? వీళ్ళు మంది కొంపలు కూల్చి వీళ్ళు శవాల మీద పేలాలు ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీకి బాధలు ఏం తెలుసండి? చట్టరీత్యా అన్ని అనుమతులు పర్మిషన్లు ఇచ్చిన ఇండ్లు కూడా కొట్టడా అండి ఈయన? ఇది న్యాయమేనా? రైట్, 1 మినిట్ మేడం, చారి గారు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు
పర్మిషన్లు ఇచ్చిర్రు. 1,50,000 కోట్లటండి మూసీ సుందరీకరణకు. ఎక్కడన్నా విన్నామండి? అక్కడ గంగా నది, అక్కడ వేరే రాష్ట్రంలో కొన్ని వేల కిలోమీటర్లకు వాళ్ళు తక్కువ బడ్జెట్ పెడితే ఈ 55 కిలోమీటర్లకు 1,50,000 కోట్ వేసిండు. అంటే ఇది దేనికి, ఎవరికి, అంటే ఏం ఆశిస్తున్నాడు, ఎవరికి తీసుకుపోతాడు?